తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్కారం. నా పేరు మల్లికార్జున. నేను గతంలో వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. అక్కడ వైఎస్ఆర్సీపీలో ఐటీ వింగ్ అనేది చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది. కానీ ఒక చిన్న సంఘటన మీ దృష్టికి తీసుకొచ్చేదానికి మీడియా ముందుకు వచ్చాను. నిన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో ఎవరైతే ఈ సంబేపల్లి మండలానికి చెందిన ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే గన ఇంటరాక్ట్ అవ్వమని అది స్పాంటేనియస్గా వాళ్ళు పిలవడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది యువకులు, సాఫ్ట్వేర్ యువకులు ఒక 20 మంది దాకా అక్కడికి చేరుకోవడం జరిగింది. స్టేజ్ మీదకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ నేమ్ చెప్పకుండా వాళ్ళు శాలరీస్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం గురించి సభలో కొంచెం చంద్రబాబు నాయుడు గారి ముందర చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నాకు గత 16 సంవత్సరాలుగా తెలిసిన మా ఫ్రెండ్, మా స్నేహితుడు యువరాజ్ యాదవ్, అతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతను కూడా ఒక వ్యక్తిగత విషయం మీద మీటింగ్లో ఉన్నప్పుడు ఒక అర్జీ ఇద్దామని చంద్రబాబు నాయుడు గారికి అక్కడ వెళ్ళగా అతను కూడా అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడడం జరిగింది. వెళ్ళిన తర్వాత శాలరీ గురించి ప్లస్ అతను వర్క్ చేస్తున్న నేపథ్యం, వాళ్ళ కుటుంబ నేపథ్యం గురించి కూడా వివరించడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది దాన్నే ఆసరాగా తీసుకున్న అతను తన శాలరీ 96 లక్షలు అని చెప్పడంతో కొంతమంది వైసీపీలో ట్రోలర్స్ అదే పనిగా తనను నిన్నటి నుంచి ట్రోల్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. నేను గతంలో వైసీపీలో పనిచేశాను కాబట్టి నాకు బాగా తెలుసు వైసీపీ యొక్క మెయిన్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయో. ప్రతి మీటింగ్లో ఒక సెలెక్టెడ్ పీపుల్స్ని మీడియా ముందర పెట్టేసి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు దాన్నే ఏదో ఆహా ఓహో అని చప్పట్లు కొట్టుకొని ఆనందపడే పరిస్థితి వాళ్ళది. కానీ ఇక్కడ అలా పరిస్థితి లేదు. ఇది నిన్న జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా, స్పాంటేనియస్గా అక్కడ పిలవడం జరిగింది. వాళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. ఇది ఎక్కడ ఎవరు ప్రోద్బలంతో కానీ ఎవరు ట్రైనింగ్ కానీ ఇవ్వలేదు. దాన్ని ఒకసారి ఇప్పుడు ఎవరైతే వైసీపీలో కొంతమంది ఏంటంటే ఈ చదువురాని వాళ్ళు ట్రోల్ చేస్తే పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ వైసీపీలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళు కొంతమంది పోస్టులు పెడతారు విపరీతంగా. మీకు ఆల్రెడీ కామన్ సెన్స్ ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది ఐటీలో ఎలా శాలరీస్ వస్తాయి ఏందనేది. అతను డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడుతారు. నేను కూడా 2016లో ఐటీ ప్రొఫెషనల్గా జాయిన్ అయినప్పుడు, ఇప్పుడు 2025 ఆల్మోస్ట్ ఆల్ 8 years దాకా అయింది. నేను ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు వైట్ వేస్తూ ఉంటాను షర్ట్. ఈవెన్ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా నేను బ్లాక్ వైట్ వేస్తూ ఉంటాను. అట్లా అని చెప్పేసి ఎవరో డ్రెస్ సెన్స్ అనేది, ఎవరెవరు ఇంపార్టెన్స్ అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం అది. అతను డ్రెస్ సెన్స్ బాగలేదు, ఇతనికి అంత జీతం ఎలా వస్తుందని ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని నేను క్వశ్చన్ చేస్తాను. ఇప్పటికైనా మీరు ఆ యొక్క వక్రీకరణ బుద్ధిని మానుకొని అతని మీద ట్రోల్స్ ఆపాలని నేను మిమ్మల్ని మీడియా ముఖంగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు ప్రతాప్. ఈరోజు గత 15 సంవత్సరాలుగా తెలుసు. అతను చాలా టాలెంటెడ్. ఇనిషియల్గా అతను ఒక చిన్న కంపెనీలో జాబ్ చేసేటప్పుడు 13,000 శాలరీ వస్తుంది అతనికి. తర్వాత అతనికి టాలెంట్తో మంచి కంపెనీస్, మంచి ప్రమోషన్ రావడం వల్ల ఇప్పుడు ఆ స్థాయికి ఎదిగాడు. సో ఇప్పుడు నిన్న జరిగిన సభలో అన్ఎక్స్పెక్టెడ్గా బాబు గారు రమ్మనడము, అక్కడ మా ఫ్రెండ్ అతని గురించి చెప్పడము, దాన్ని వైసీపీ వాళ్ళు ట్రోల్స్ చేయడము చాలా బాధ అనిపించింది. నైట్ అతను ఫోన్ చేసి నాకు చెప్పాడు, చాలా బాధపడ్డాడు. మళ్ళీ ఇదే విషయాన్ని నేను రామరన్న దృష్టికి తీసుకొని వెళితే, రామరన్న మీరు అతనికి భయపడద్దని చెప్పండి, నేను ఉన్నాను హామీ ఇచ్చి మార్నింగ్ ఆఫీస్ దగ్గరికి పిలిపించి ప్రెస్ మీట్ పెట్టాడు. సో రామరన్న చెప్పేది ఏమంటే, ఐటీకి ఎవరికన్నా కానీ అండగా ఉంటాను నేను, మీరు భయపడద్దండి. మీతో ఆ అబ్బాయికి చెప్పింది ఒకటే, మీకేమన్నా ఇబ్బంది ఉంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అయినా నేను మాట్లాడిస్తానని చెప్పాడు. సో మా రాముడు ఉన్నంత వరకు మాకు ఇబ్బంది లేదు, మేము అన్ని విధాల పని కూడా చేసేందుకు వీలుబాటు ఉంది. ఇంకోటి ఏమంటే, వైసీపీ వాళ్ళలాగా పెయిడ్ బ్యాచ్ లాగా 5 రూపాయలు పేటీఎంకి వేస్తే పోస్టులు పెట్టే రకమైతే మేము కాదు. మేము స్వచ్ఛంగా నికార్సైన టీడీపీ కార్యకర్తలము. సో మా మీద ఇట్లా ట్రోల్ చేయడం మంచిది కాదు. ఇలా చేశారంటే ఇంకా ఫ్యూచర్లో మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు అన్నగారు ధైర్యం ఇవ్వడం వల్ల మేము చెప్పాము. అదేవిధంగా ఇప్పుడు అన్న మాకు తెలుసు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి మాట్లాడన్నీ చేశాము. నిన్న జరిగిన సభలో ఇలాగే చాలామంది సాఫ్ట్వేర్లు వాళ్ళ శాలరీలు వాళ్ళ గురించి అన్నీ వ్యక్తపరుచుకున్నారు. వాళ్ళు కూడా ఈ విధంగా ఏమన్నా, మీరు కూడా ఏమన్నా ఈ విధంగా ఇబ్బంది పడితే
రాముడు అన్న దగ్గరికి వచ్చి కన్సల్ట్ అవ్వండి, అందరికీ భరోసా ఇస్తాడు. మన రాముడు ఉన్నంత వరకు మనకేం ఇబ్బంది లేదు. దయచేసి ఆలోచించి మీకేమైనా ఇబ్బంది అయితే అన్న దగ్గరికి వచ్చి కన్సల్ట్ అవ్వండి.